అందరికీ నమస్కారం అండి. మన ఇష్ట దైవాలు లేకపోతే గురువులు లేకపోతే పైలోకవాసులు పేర్లు వేరైనా మనకి సృష్టి ద్వారా ఎంతో సాయం చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు రకరకాల దేవుళ్ళ పేరు చెప్పినట్లే ఎన్నో ఈ అనంత విశ్వంలో ఎన్నో లోకాలు ఎక్కడెక్కడి నుంచో జన్మ తీసుకొని రావచ్చు అందరూ. మనమే అంటాంగా గంధర్వలోకము, విష్ణులోకం, బ్రహ్మలోకం, ఇలా ఎన్నో పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే నామాలు రూపాలు వేరైన చైతన్యం, సృష్టి యొక్క చైతన్యం ఒక్కటే. ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోట్లో ఉన్న చైతన్యం ఒకటే. ఇది మానవ రూపము, పశుపక్షాదులు, వృక్షజాతి, ఇలా ప్రతి దాంట్లో ప్రాణశక్తి ఉంది. కానీ మనలో కూడా ఒక అతీతమైన అద్భుతమైన దివ్యశక్తి ఉంది. ఆ దివ్యశక్తిని మనం తెలుసుకుంటే ఎంతో ఉన్నతంగా ఎదగడానికి, ప్రశాంతంగా జీవించడానికి మనకు ఉపయోగపడుతుంది. ఈ పరుగో జీవితంలో అలసిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చాక, ఏదో సమస్యలు, బాధలు, కష్టాలు వచ్చాకే ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి రెడీ అవుతాము. కానీ అన్నీ బాగున్నప్పుడే కాస్త మన కోసం సమయాన్ని నిర్ణయించుకొని ఆ సృష్టితో లయమైతే మన జీవితం అద్భుతమవుతుంది. ఆనందంగా, ఆరోగ్యంగా, ఇష్టంగా ప్రతి క్షణము ఈ విశ్వంతో మమేకమై, మనలో ఉన్న ఒక శక్తితో మమేకమై జీవించగలుగుతాము. మనమే అంటాము మనసు బుద్ధి రెండు మనలో ఉన్నాయని. మనసు అనే శత్రువుని జయిస్తూ బుద్ధి వికాసంలో జీవించే శక్తి మనకు వస్తుంది. ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది.